అడ్రస్ మర్చిపోయిన టూరిస్టులం మనం. నమస్కారం. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. ఊహించండి, ఎవరో మీ దగ్గరికి వచ్చి, సార్, చంద్రుడి మీద 1000 ఎకరాల భూమి ఉంది, చాలా తక్కువ ధరకిస్తాం, కొంటారా అని అడిగితే మీరు ఖచ్చితంగా వద్దు అంటారు. ఎందుకంటే అది మీ శాశ్వత నివాసం కాదు. అక్కడ మీరు జీవించబోవడం లేదు. టూరిస్టుగా వెళ్లి చూసి ఫోటోలు తీసి తిరిగి వస్తారు. అదేవిధంగా మార్స్ గ్రహం మీద 1,00,000 ఎకరాలు ₹1,00,000 మీరు నవ్వేస్తారు, కొనరు. ఎందుకంటే అది కూడా తాత్కాలిక టూర్ మాత్రమే. ఇప్పుడొక్కసారి ఈ భూమి గురించి అదే ప్రశ్న అడగండి. ఈ భూమి కూడా అంతరిక్షంలో తిరుగుతున్న ఒక చిన్న గ్రహం మాత్రమే. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. మనం కూడా దానిమీదే టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాం. కాని ఇక్కడ మాత్రం దీన్ని శాశ్వత స్వంతమని భ్రమపడతాం. భూములు కొంటాం, ఇళ్లు కడతాం, ఆస్తులు పోగేస్తాం. వాటిని కాపాడుకోవడానికి జీవితం మొత్తం యుద్ధం చేస్తాం. చాలామంది జీవించడం కంటే సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికే ఎక్కువ సమయం, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ జీవితం కాల్చేస్తారు. ఒక ఏలియన్ మీ ముందుకు వచ్చి ఆ దూరగ్రహంపై నాకు 100 ఎకరాలు ఉన్నాయని పత్రాలు చూపిస్తే మీరు పక్కన నవ్వేస్తారు. కాని ఏలియన్స్ మనల్ని చూసి బిగ్గరగా నవ్వుతున్నారేమో. ఎందుకంటే మనం కూడా ఈ చిన్న గ్రహంపై కొంత మట్టిని నాది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. నిజం చెప్పండి, అది నిజంగా మనదా? మనం ఇక్కడికి ఖాళీ చేతులతో వచ్చాం. వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్లాలి. మధ్యలో కొన్ని రోజులు మాత్రమే ఈ టూర్. అయినా ఎందుకీ తాత్కాలిక ప్రయాణాన్ని బంధాలతో, ఆస్తులతో, గొడవలతో భారంగా మార్చుకుంటున్నాం? మీరు టూరిస్ట్, దాన్ని మరిచిపోకండి. టూరిస్ట్ ఆందాలను ఆస్వాదిస్తాడు, జ్ఞాపకాలు సేకరిస్తాడు. కాని ఆ ప్రదేశాన్ని సొంతం చేసుకోవాలని ఆశపడడు. అక్కడ ఆస్తులు కొనడు, కోర్టు కేసులు పెట్టుకోడు, బంధాలతో బంధించుకోడు. వీలైనంతగా జీవితమనే టూర్ కూడా అంతే అని భావించండి. ప్రపంచాన్ని చూడండి, ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించండి, మనుషులను నిజంగా ప్రేమించండి, అనుభవాలను సేకరించండి. కాని ఏదీ సొంతమని అనుకోవద్దు. బంధాలను గొలుసులుగా, భారంగా మార్చుకోవద్దు. ఆస్తులు సంపాదించడం కంటే ఈ ప్రయాణాన్ని తేలికగా గడపడం నేర్చుకోండి. గొప్ప ఇళ్లు కట్టడం కంటే గొప్ప మనసును నిర్మించుకోవడం ఉత్తమం. ప్రపంచాన్ని గెలవాలని పరుగెట్టడం కంటే ఈ టూర్ని వీలైనంత స్వేచ్ఛగా గడపడం నేర్చుకోండి. చివరగా ఒక్క సందర్భోచితమైన ప్రశ్న: మీరు నిజంగా ఈ భూమి యజమానా, లేక అడ్రస్ మరిచిపోయిన ఒక సాధారణ టూరిస్టా? ఆలోచించండి. తాజ్ మహల్ను టూరిస్ట్లా చూడండి. మీ జీవిత భాగస్వామిని కూడా ఒక ప్రయాణ సహచరుడిగా లేదా సహచరిగా గౌరవించండి. ఎవరినీ మీ సొంత ఆస్తిగా భావించకండి. రోజంతా రిజిస్ట్రేషన్లు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు అంటూ లాభనష్టాల మధ్య జీవితాన్ని కాల్చేసుకోకండి. పక్షి ఒక చిన్న గూడు కట్టుకుంటుంది. మనకు మన వసతికి తగ్గట్టుగా అంతే చాలు. మిగిలిన సమయం ఈ అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని బాగా ఆస్వాదించండి. వీలైతే అంటార్కిటికా పెంగ్విన్లను చూడండి, హిమాలయాలను అనుభవించండి, సముద్ర తీరాల అందాలను గుండెలో నింపుకోండి, కొత్త అనుభవాలు సేకరించండి. అంతేకాని ఉంగరాలు కావాలంటూ, ఆస్తి వివాదాలంటూ, విడాకులు, యాలిమోనీలు, కేసుల మధ్య చిక్కుకొని జీవితాన్ని జైలుగా మార్చుకోవద్దు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ మీరు ఒక టూరిస్ట్ మాత్రమే. సో, టూరిస్ట్ మనస్తత్వంతో జీవించండి. ఈ భూమి అనేది అంతరిక్షంలో తేలియాడుతున్న ఒక చిన్న ధూళికణం మాత్రమే. మనం కట్టిన ఇళ్ళు, కూడబెట్టిన ఆస్తులు ఒక్కరోజు అన్ని మట్టిలో కలిసిపోతాయి. ముఖ్యమైన విషయమేమిటంటే, మీ టూరిస్ట్ వీసా ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తెలియదు. అది ముగిసిన క్షణం ఈ ప్రయాణమంతా ముగిసిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఆలోచించండి, నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ టూర్ యొక్క నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? మనమందరం అడ్రస్ మర్చిపోయిన టూరిస్టులమే. అందుకే ఈ జీవితాన్ని భారంగా కాకుండా ఒక అందమైన, ఆనందమైన, స్వేచ్ఛాయుతమైన ప్రయాణంగా చేసుకోండి. ధన్యవాదాలు.